బాబు గారు సంపద సృష్టించాలన్నటువంటి ఆలోచనకి ఇవాళ ఈ వార్త చూశాక నాకు బాబు గారికి ఇదైతే కరెక్ట్ అనిపించింది. సగం మంది విద్యార్థులు 4 దేశాలకు వెళ్తున్నారు. విదేశీ విద్యలో భారతీయుల ప్రాధాన్యం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్లకే ఉంది. 2025లో 15 లక్షల మంది విదేశాలు చదువుకున్నారు. అందులో తొలి 3 స్థానాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులే ఉన్నారు. ఎందుకు అక్కడికి పోతున్నారు మన వాళ్ళు? చదువు కోసమా? చదువుకుంటున్నప్పుడు అయ్యే ఖర్చు అంతా కూడా అక్కడే సంపాదించుకోవచ్చు అన్నటువంటిది. అక్కడికి వెళ్ళి మన వాళ్ళు చేసేదేంటి? పూర్తిగా తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులతో చదివేటటువంటి వాళ్ళు 30% ఉంటారు. మిగతా 70% మంది పబ్బులో పని చేస్తారా, క్లబ్లో పని చేస్తారా, కర్రీ పాయింట్లో పని చేస్తారా, హోటల్లో పని చేస్తారా, సూపర్ బజార్లో పని చేస్తారా, షాపింగ్ మాల్లో పని చేస్తారా, పిజ్జా హట్లో పని చేస్తారా, ఏదో పని చేసుకుని చేస్తున్నారు. భారతదేశంలో ఇలాంటి అవకాశాలు ఇప్పుడు గిగ్ ఎంప్లాయీస్ అనేదో చెప్తున్నారు. కుప్పలు తెప్పలు ఉన్నాయి. కాకపోతే అక్కడ డాలర్లలో వస్తాయి, ఇక్కడ రూపాయల్లో వస్తాయి. అయితే ఇక్కడ బాబు గారి పేరు నేను ఎందుకు ప్రస్తావించానంటే, విదేశాలకు పోవడానికి అవుతున్న ఖర్చులు 25 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు అవుతున్నది. అంతంత డబ్బులు మన దేశం నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. టోటల్గా చూసుకుంటే 4 ఏళ్లలో 1 కోటి రూపాయల దాకా అయిపోతాయి. కోటి మినిమం, మ్యాక్సిమం 2 కోట్ల దాకా అయిపోతుంది. ఆయా యూనివర్సిటీలని మన అమరావతిలో పెడితే ఆయా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఇక్కడికి ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోమంటే ఎలా ఉండాలంటే, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఈ ఫీజులో 70% ఇక్కడ వసూలు చేసుకోమనండి. దాంతోపాటుగా ఒక సగం డేస్ ఇక్కడైతే, అంటే ఆ ఇన్స్టిట్యూట్లో చదివే వాళ్ళని ఏడాదిలో ఒక 2 నెలల్లో 3 నెలల్లో విదేశాల్లోని ఆ యూనివర్సిటీ హెడ్ క్వార్టర్లో చదివించేటందుకు పర్మిషన్ ఇవ్వమనండి. ఎందుకంటే మన ఎన్ఆర్ఐలు, తెలుగుదేశం ఎన్ఆర్ఐలు ఆషామాషి వాళ్ళు కాదు. అలాంటి నడిపించడంలో, అలాంటి తేగలగడంలో సిద్ధహస్తులు. వాళ్ళతో మాట్లాడి అక్కడ ఒక 2-3 నెలల పాటు ఉండేటట్టు ఉంటే ఇక్కడ చాలామంది వెళ్ళి చేరతారు. దాంతోపాటు ఇప్పుడు అక్కడ ఉన్నట్టుగానే వీసాలు చదువుకున్న తర్వాత ఒక 2 ఏళ్ళలో, ఏడాదో 2 ఏళ్ళలో ఉండేటట్టు చూడండి. అప్పుడు చాలామంది ఎక్కడికే వస్తారు, డబ్బులు వస్తాయి. దాంతోపాటుగా అమరావతి ప్రాంత అభివృద్ధి లగ్జూరియస్గా ఏదైతే ఇప్పుడు హైటెక్ సిటీ లుక్ కనబడుతుంది,